2024 లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించబోతున్నది? ఈ ప్రశ్న దేశవ్యాప్తంగా వస్తున్నది. మూడోసారి మోదీ ప్రధానమంత్రి కాబోతున్నారా అనే చర్చ ఇది మీడియాలోనూ బయట మీడియాను నరేంద్ర మోదీని అభిమానించేవారు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు వీరు విశ్వసిస్తున్నది తక్కువ మెజారిటీతోనైనా సరే ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ కాబోతున్నారని. మరి వాస్తవం మరొక వైపున కానే కాదు, ఇది ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్నది, రాహుల్ గాంధీకి అనుకూలంగా ఉన్నది. 10 ఏళ్ల తర్వాత నరేంద్ర మోదీ పరిపాలన పైన లేదా ఈ దేశంలో ఉన్న కొన్ని మౌలికమైన అంశాల విషయంలో వాటికి పరిష్కారాలను చూపలేకపోయారు కాబట్టి ఆ మేరకు వ్యతిరేకత ఉన్నది. రెండోది, ఈసారి ఎన్నికల్లో ఒక బలమైన భావోద్వేగపు ఒక నరేషన్ను భారతీయ జనతా పార్టీ బిల్డప్ చేయలేకపోయిందనే భావన కూడా ఉన్నది. ఈ కారణాల వలన ఇండియా కూటమికి అనుకూలంగా ఉంది అనే వాదన కూడా ఉన్నది. ఆ వాదన ఎంత బలంగా ఉంది అన్నదానికంటే కూడా 2014, 2019 ఈ 2 లోక్సభ ఎన్నికల కంటే కూడా ఈసారి విపక్షానికి అనుకూలంగా ఉందనే వాదన గట్టిగా వినబడుతున్నమాట వాస్తవం. మనం ఎందుకు బీజేపీ పైన ఈ చర్చ జరుగుతున్నది? మూడోసారి మోదీనేనా అనే ఒక ప్రశ్న రావడానికి గల కారణం ఏమిటి అంటే, నిజంగానే మొత్తం మోడీకి వ్యతిరేకంగా ఉందంటే మొత్తం మోడీకి వ్యతిరేకంగా ఏమీ లేదు. కానీ ఒక సందేహం మాత్రం వస్తున్నది కదా. ఎందుకు వస్తున్నది అంటే, మనం కొంచెం వెనక్కి వెళ్తే 2004 సాధారణ ఎన్నికలప్పుడు అప్పటికి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం పోయి ఆయన అప్పటికి చెప్పిన మాట, దేశం వెలుగుతోంది అన్నారు, ఇండియా షైనింగ్ అని విస్తృతంగా ప్రచారం చేసిండ్రు. కానీ ఆసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామని ఆ పార్టీ అనుకోలేదు, ఓడిపోతామని బీజేపీ అనుకోలేదు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది, సాధారణ వ్యక్తులకు సగటి మనిషికి చేయూతనిచ్చేది చేయి గుర్తు, చేయి అస్తము అని చెప్పింది ఆనాడు. సరే, అది అంత బలంగా వెళ్ళిందా లేదా అనే దానికంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది ఆనాడున్న యూపీఏ. 2009 లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ శతవిధాల ప్రయత్నం చేసింది, కానీ అది విజయాన్ని అందుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అందుకోగలిగింది. 2014 ఎన్నికల నాటికి ఇది భారతీయ జనతా పార్టీ గెలుస్తామని ఊహించలేదు, ఓడిపోతామని కాంగ్రెస్ ఊహించలేదు. సరిగ్గా 2004 దృశ్యం 2014లో ఉల్టా అయింది. ఆనాడు భారతీయ జనతా పార్టీ ఎట్లయితే అనుకున్నదో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అట్లాగే అనుకున్నది. ఓడిపోతామని, అంత ఘోర పరాజయం పాలవుతామని యూపీఏ లేదా కాంగ్రెస్ పార్టీ ఊహించలేదు. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. భారతీయ జనతా పార్టీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నది. ఏమిటి కారణము? వాస్తవానికి 2014 నాటికి భారతదేశ చరిత్రలో లేని విధంగా ప్రజా ఉపయోగమైన చట్టాలను ఆనాడు యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, ఆహార భద్రత హక్కు చట్టము, సమాచార హక్కు చట్టము, ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. ఇవి ప్రజలకు పారదర్శకంగా ఉండాలని, ప్రజల జీవితాలను మార్చాలని, 2 అంకెల వృద్ధిని కూడా చూపించగలిగింది. అయితే అప్పటికున్న 2G స్పెక్ట్రమ్ లేదా కొన్ని కుంభకోణాలు, దీంతో పాటుగా ద్రవ్యోల్బణము, ఈ 2 విషయాలను ఆనాడున్న బీజేపీ, అప్పటికే వచ్చిన ఫేస్బుక్, చాలా బలంగా సోషల్ మీడియాను భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక నరేషన్ బిల్డప్ చేయలేకపోయింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ లేదా సమాచార హక్కు చట్టము, ప్రజలకు ఆహార భద్రత చట్టము, ఇన్ని గ్యారంటీలు ఇచ్చిన విషయాన్ని కూడా ఆనాడు బీజేపీ ప్రజలకు బలంగా చెప్పుకోలేకపోయింది. ఆనాడున్న ప్రభుత్వంలో ఉన్న 2-3 మైనస్లను బీజేపీ అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది. దానికి తోడు నరేంద్ర మోదీ సోషల్ మీడియాను వాడుకున్న తీరు కూడా అద్భుతంగా ఉన్నది. ఆ రోజు సామాన్యుడు ప్రధానమంత్రి కాకూడదా, టీఎంఏ వాళ్ళు ప్రధానమంత్రి కాకూడదా, చాయ్ పే చర్చ, ఇలాంటి కార్యక్రమాలు చాలా బలంగా జరిగినాయి. వీటి కారణంగా దీంతో పాటు ఇండియా కరప్షన్ అగెనెస్ట్ అనేది అవినీతి వ్యతిరేక ఉద్యమం, అన్నా హజారే, ఈ ఇండియా అగెనెస్ట్ కరప్షన్ ఉద్యమం ఒకటి. ఆనాడున్న అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడి, అన్నా హజారే వీళ్ళంతా ఉద్యమాన్ని తీసుకొని రావడం, అది 2009, 10, 11 ఇట్లా వరుసగా కొనసాగుతూ వచ్చింది. ఈ కొనసాగుతూ వచ్చిన ఉద్యమం దీని ఓట్లను కూడా ఆనాడు బీజేపీకి చాలా ఉపయోగపడి 2014లో అధికారంలోకి రాగలిగింది. 2019 లోక్సభ ఎన్నికలు వచ్చే నాటికి పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, ఈ 2 విషయాల్లో వాస్తవానికి పెద్ద నోట్ల రద్దు అనేది
ఒక డిజాస్టర్గా ఆనాడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. జీఎస్టీ విషయంలో రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయనే చర్చ కూడా జరిగింది. ఈ రెండు అంశాలు, రెండవది హిందీ బెల్ట్లో ఉన్న రాష్ట్రాల్లో ఉపాధికి సంబంధించిన విషయాలు, మహిళలకు సంబంధించిన విషయాలు, ఇవి చర్చనీయాంశాలుగా మారినాయి. అదే సందర్భం పుల్వామా దాడి జరగడము, దీంతో పాటుగా సర్జికల్ స్ట్రైక్ నరేంద్ర మోడీ చేయడం వలన అది ఎనలేని జాతీయ భావనను బలంగా ప్రజల్లో తీసుకొని వచ్చింది. 2014లో 56 అంగుళాల ఛాతీ ఈ దేశాన్ని కాపాడుతూనే ఒక నినాదం తీసుకొని వస్తే 2019 నాటికి సర్జికల్ స్ట్రైక్తో నరేంద్ర మోదీ ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇందిరాగాంధీ తర్వాత ఇంత శక్తి సామర్థ్యాలున్న నాయకుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు, తిరుగులేదు ఈయనకని మొత్తం భారతదేశంలో విపరీతంగా మీడియా బయట సాధారణ జనాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ చర్చ 2019 లోక్సభ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో 300కు పైగా స్థానాలను బీజేపీ గెలుచుకోగలిగింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగలిగింది. సరిగ్గా మనం ఇవాళ 2024 ఎన్నికల దృశ్యంలో మాట్లాడుతున్నప్పుడు వికసిత్ భారత్ అన్నారు, మోదీ గ్యారంటీ అన్నారు. ఇవి ఎన్నికల ప్రచారం ప్రారంభమైన తొలి విడత ఎన్నికల నాటికల్లా స్లోగన్ మారిపోయింది. వీరు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 1, 2 చేయడం, ప్రజలను కలిసి రావడం, నార్త్ ఈస్ట్లో జరిగిన కొన్ని ఘటనలు, అన్నిటికంటే కూడా నరేంద్ర మోదీ ఒకటో దఫా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఉపన్యాస ధోరణి మారడము, తాలిపుస్తలు జాగ్రత్తగా కాపాడుకోవాలి, మధ్యతరగతి మీ సంపదను జాగ్రత్తగా చూసుకోవాలి, కాంగ్రెస్ వాళ్ళు ఆస్తులు పంచుతామని చెప్తున్నారు, ఈ తరహా ఉపన్యాసం వచ్చేవరకల్లా అసలు ఏం జరుగుతుంది, నరేంద్ర మోదీ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని ఒక భావన కలిగింది. ఈ భావన కలగడం వలన క్షేత్రస్థాయిలో బీజేపీకి మునుపు గెలిచిన స్థానాలు కోల్పోతున్నదా అనే చర్చకు కారణమైంది. ఉదాహరణకు రాజస్థాన్, ఈవెన్ దో గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఈ రాష్ట్రాలలో మునుపు బీజేపీ గెలుచుకున్న స్థానాల అందులో సగం కోల్పోతుంది అనే చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంలో ఈసారి రైతు సంక్షోభానికి సంబంధించినవి, నిరుద్యోగితకు సంబంధించినవి, ధరల పెరుగుదలకు సంబంధించినవి, ఈ అంశాలను కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉపయోగించుకున్న దానికంటే కూడా తక్కువగా నమోదవుతున్న పోలింగ్ పర్సెంటేజీ ప్రజల్లో ఉన్న ఒకానొక అసంతృప్తికి కారణము. ఈ అసంతృప్తి కారణంగానే 2019లో వచ్చిన వేవ్ అత్యధిక పోలింగ్ శాతాలు ఈసారి లేకపోవడానికి కారణము నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతనా అనే ఒక సందేహాత్మకమైన ఒక చర్చ జరుగుతున్నది. ఈ మొత్తం చూసుకున్నప్పుడు నిశ్శబ్దంగా నిర్లిప్తంగా ఉన్నదంతా కూడా ఆ వ్యతిరేకతనే ఒకవేళ కనుక భారతీయ జనతా పార్టీ ఓట్లను, సీట్లను కోల్పోయేలా చేస్తుందా అని చర్చ జరుగుతున్నది. అయితే ఇవన్నీ ఒక చర్చనే అంశాలే. మరి నరేంద్ర మోదీ ఇంత బలంగా ఉన్నారు కదా, ఆయనకంత సులభంగా ఓటమి వస్తుందా అనంటే కనుక సులభమైంది కాదు. ఇప్పటికీ కూడా బీజేపీలో నిన్న ఒక చర్చ జరిగింది. వాళ్ళ చర్చ ఏమిటంటే ఇప్పటికీ 5 విడతలుగా 428 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. ఇంకా 115 స్థానాలకు ఎన్నికలు జరగవలసింది. పోయినసారి 342 స్థానాలు బీజేపీ గెలుచుకున్నది. ఈసారి ఈ 5-6 విడతలలో 115కు గాను 6-7 విడతలు 115కు గాను చివరి 2 విడతలలో కనీసం 90 స్థానాలు గెలుచుకోవాలి. కర్ణాటకలో ఒకవేళ సీట్లు తగ్గితే కనుక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆ సీట్లను భర్తీ చేసుకోవాలి. ఇక్కడ చివరి విడతలో 115 కనుక 90 స్థానాలు గెలుచుకోగలిగితే చివరి 2 విడతల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందనే అభిప్రాయం, నమ్మకం బీజేపీ నాయకుల్లో కనబడుతూ ఉన్నది. సరే, ఇవన్నీ ఎట్లా తీసుకున్నా సరే దక్షిణాదిన ఎక్కువ సీట్లు వస్తాయని, దక్షిణాదిన అతిపెద్ద పార్టీగా అవతరించబోతున్నామని నరేంద్ర మోదీ చెప్తున్నారు. కానీ దక్షిణాదిన ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఎక్కువ ఉన్నది. ఈ ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం పొత్తు ఉన్నది. ఇక్కడ ఒడిశాలో మునుపటి కంటే కూడా సీట్లు తగ్గొచ్చు బీజేపీకి అని ఒక చర్చ జరుగుతున్నది. ఇట్లా తగ్గుదల కనబడుతున్నది. కాబట్టి ఈ తగ్గుదల ఎంత మేరకు ఉండబోతున్నదే ప్రశ్న. ఒకవేళ ఎన్డీఏ కూటమికే సాధారణ మెజారిటీ వచ్చి, అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినంత మెజారిటీ వస్తే కనుక మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవుతారు. 1-6 సీట్లు ఏమైనా తక్కువ వచ్చినా మిగతా వారి మద్దతు తీసుకునే అవకాశం లేకపోలేదు. ఒకవేళ 200, 150, 180, 200 వస్తే కనుక ప్రభుత్వ ఏర్పాటు కష్టమవుతుంది. ఎట్ ద సేమ్ టైం జరుగుతున్న మరో చర్చ ఏమిటంటే 2004 ఆనాడున్న ఆ ఫలితాలే పునరావృతం కాబోతున్నాయా, లేదా 2019 సంవత్సరంలో వచ్చిన ఫలితాలనే నరేంద్ర మోదీ 24లోనే
పునరావృతం చేయబోతున్నారా అంటే 2019 అలాంటి అంత స్థాయి ఫలితాలు ఈసారి సాధ్యం కాదేమో అనే ఒక చర్చ ఉన్నది, ఒక అభిప్రాయం కూడా ఉన్నది. ఇక్కడ వీటిని సెఫాలజిస్టులు లేదా వ్యూహకర్తలు వారిలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ బీజేపీకి అనుకూలమనే ఒక వాదన బలంగా వినిపిస్తున్నారు. యోగేంద్ర యాదవ్ లాంటి వారు చెప్తున్నది బీజేపీకి గణనీయంగా సీట్లు తగ్గుతున్నాయని వారు చెప్తున్నారు. నిజాలు ఏమిటి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది మనకు ఫలితాల తర్వాత జూన్ 4వ తారీఖు నాడు ఫలితాలు వెలువడిన తర్వాత అసలు విషయం ఏమిటి, ప్రజల మనోభావం ఏమిటి అనే విషయాలు మనకు తెలుస్తాయి.